హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మనోహరి నీలని రెడ్ క్లాత్ తీసుకురమ్మని చెబుతూ ఉంటే నీల ఆ రెడ్ క్లాత్ని తీసుకురావడానికి వెళ్తుంది. ఏం ఆచారమో ఏంటో, ఇటువంటి ఆచారం నేను ఎప్పుడూ చూడలేదమ్మా, త్వరగా రెడీ అయ్యిరా అని చెప్పి అమర్ వాళ్ళ అమ్మగారు మండపం దగ్గరికి వస్తారు. పంతులు గారు, అమ్మాయి ఏదండి, లేట్ అయిపోతుంది, త్వరగా రమ్మని చెప్పండి అని అంటూ ఉంటే అప్పుడు అమర్ వాళ్ళ అమ్మగారు, అమ్మాయికి ముసుగు వేసుకునే ఆచారం ఏదో ఉందట పంతులు గారు, వచ్చేస్తానంది అని చెప్పి అంటూ ఉంటే, ఏంటో ఈవిడ రాక్షస గడియల్లోనే పెళ్లి జరగాలంది, కానీ ఈవిడ ఆలస్యం చేయడం వల్ల అమృత గడియల్లోనే పెళ్లి జరిగేలాగా ఉంది. అయినా మనం ఎన్ని అనుకున్నా భగవంతుడు ఏది తలిస్తే అదే జరుగుతుందని చెప్పి పంతులు గారు అనుకుంటూ ఉంటారు. మనోహరి నీలా కోసం ఎదురు చూస్తూ ఉంటే ఇక అప్పుడే బాగి లోపలికి వెళ్ళి మేకప్ వేసుకొని పెళ్లి కూతురులాగా రెడీ అయ్యి ముసుగు వేసుకుని మండపం దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇక అలా బాగీలోకి ప్రవేశించిన ఆరు ముసుగు వేసుకుని మండపం వైపు నడిచి వెళ్తూ ఉంటే కిటికీలో నుండి మనోహరి ఇదంతా కూడా చూస్తూ ఉంటుంది. ఏయ్ ఆగు, ఎవరివే నువ్వు, నా స్థానంలో ఎందుకు కూర్చోవాలనుకుంటున్నావు, నాలాగా ఎందుకు రెడీ అయ్యావు అని చెప్పి అలా బాగీని ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటే ఇక బాగీలోకి ప్రవేశించిన ఆరు మాత్రం ఏమీ మాట్లాడకుండా అలా చేతిలో కొబ్బరి బొండం తీసుకొని మండపం వైపు నడిచి వెళ్తూ ఉంటుంది. మనోహరి మండపం వైపు వెళ్ళాలని అనుకుంటుంది, కానీ దారిలోనే సౌరవ్ వాళ్ళు ఉండడంతో అలా కిటికీ దగ్గరే నిలబడి మండపం వైపు చూస్తూ ఉంటుంది. అసలు ఎవరిది, ఎందుకు నాలాగా రెడీ అయింది, అది ఎవరైనా సరే అమర్తో తాళి కట్టించుకోవాలన్న ఊహ దానికి వస్తే నేను దాన్ని చంపేస్తాను అని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది. మరోవైపు రామ్మూర్తి మంగళ ఇద్దరు కూడా బాగి కోసం చూస్తూ ఉంటారు. బాగి చుట్టుపక్కల ఎక్కడా కనిపించకపోవడంతో వాళ్ళు అలా బాగి కోసం వెతుకుతూ ఉంటారు. ఇంతలో అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా రామ్మూర్తి దగ్గరికి వచ్చి, అయ్యో అన్నయ్య గారు మీరేంటి ఇక్కడున్నారు, సారీ అన్నయ్య గారు, పెళ్లి హడావిడిలో పడి మిమ్మల్ని పెళ్ళికి పిలవడం కుదరలేదు, అయినా మా సంతోషం కోసం మీరు వచ్చారు అని చెప్పి మాకు అదే చాలంటూ రండి కూర్చుందరు కానీ అని చెప్పి అంటూ ఉంటే, అయ్యో క్షమించండి, మేము మా కూతురు కోసం వచ్చామని చెప్పి రామ్మూర్తి అంటాడు. మా కూతురు ఏ తప్పు చేయలేదండి అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటే, అయ్యో అన్నయ్య గారు అదంతా మీరు ప్రత్యేకంగా మళ్ళీ మాతో చెప్పాలా, మిస్సమ్మ మీద మాకు ఎటువంటి అనుమానము లేదు, మా కోడలిది ఎంత స్వచ్ఛమైన మనసో మిస్సమ్మది కూడా అంతే స్వచ్ఛమైన మనసు, కాకపోతే అవి మా కోడలి నగలు కాబట్టి మా అబ్బాయి కాస్త తొందరపడి మిస్సమ్మని అపార్థం చేసుకున్నాడు అంతే, నిజానికి వాడికి మీ మీద ఎటువంటి కోపం లేదు రండన్నయ్య గారు అని చెప్పి అంటూ ఉంటే బాగి అంటూ రామ్మూర్తి చుట్టూ కూడా చూస్తూ ఉంటాడు. ఓ మిస్సమ్మ కోసం వెతుకుతున్నారా, ఇప్పటి వరకు ఇక్కడే ఉంది, ఇక్కడే ఎక్కడ ఉండుంటుందిలేండి, మీరు రండి ముందు టైం అవుతుందని చెప్పి రామ్మూర్తిని మండపం దగ్గరికి లాక్కుని వెళ్తారు అమర్ వాళ్ళ అమ్మ నాన్న. మరోవైపు బాగి అలా పెళ్లి కూతురుగా ముసుగు వేసుకుని రావడంతో అదిగో పెళ్లి కూతురు వచ్చేసింది పంతులు గారు అని చెప్పి అమర్ వాళ్ళ అమ్మగారు అంటూ ఉంటారు. మరోవైపు పిల్లలు రాతోడు మిస్సమ్మ ఎక్కడ కనిపించడం లేదేంటి, మనోహరి ఆంటీ కూడా వచ్చేసింది, కాసేపట్లో పెళ్లి జరిగిపోతుంది, ఒకవేళ మిస్సమ్మ మనోహరి ఆంటీకి భయపడి ఎక్కడికైనా పారిపోయిందా ఏంటి అని చెప్పి పిల్లలు మాట్లాడుకుంటూ ఉంటే, అదే నాకు కూడా అర్థం కావట్లేదు పిల్లలు, మిస్సమ్మ ఇప్పటి వరకు ఇక్కడే ఉండాలి కదా, ఏమైపోయినట్టు అని చెప్పి రాతోడు కూడా కంగారు పడిపోతూ ఉంటాడు. పంతులు గారు పెళ్లి కూతుర్ని పీటల మీద కూర్చోబెట్టండి అని చెప్పడంతో అమర్ వాళ్ళ అమ్మగారు బాగిలోకి ప్రవేశించిన ఆరుని పీటల మీద కూర్చోబెడుతుంది. ఇక మనోహరి కిటికీలో నుండి ఇదంతా చూస్తూ ఈ పెళ్లి జరగడానికి వీళ్ళు ఎలాగైనా సరే పెళ్లిని ఆపాలని చెప్పి అంటూ ఉంటుంది. మరోవైపు నీల ముసుగు తీసుకొని వచ్చేసరికి బాగీలోకి ప్రవేశించిన ఆరు ఆల్రెడీ పెళ్లి కూతురుగా పీటల మీద కూర్చోవడంతో, ఇదేంటి అమ్మగారు ముసుగు తెమ్మని చెప్పారు, మరి ఆల్రెడీ ముసుగు వేసుకొని వచ్చి పీటల మీద కూర్చున్నారేంటి, ఏంటో ఈవిడకి తొందర ఎక్కువ అని చెప్పి ఇక అలా నీల అక్కడి నుండి వెళ్ళబోతుండగా మనోహరి, ఒసే నీల నేను ఇక్కడ ఉన్నానే ముసుగు తీసుకున్నా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇదేంటి ఎవరో పిలిచినట్టుగా అనిపించింది, అమ్మగారు కూడా ఇక్కడే ఉన్నారు కదా, ఇప్పుడెవరు పిలుస్తారులే, అంతా నా భ్రమ అయి ఉంటుంది అని చెప్పి నీల పెళ్లి జరుగుతున్న వైపు చూస్తూ ఉంటుంది. ఇక పంతులు గారు ఒకరి తలపైన మరొకరు జీలకర్ర బెల్లం పెట్టుకోమని చెప్పడంతో అమర్ బాగి అమర్ తల మీద జీలకర్ర బెల్లం పెట్టుకుంటారు. ఇక ఇదంతా చూస్తున్న గుప్తా, జగన్నాథ నీ లీల ఎవరికి అర్థం కాదు,
స్వార్థం పైన ప్రేమని గెలిపించడం కోసం నువ్వు ఈ బాలిక ద్వారా ఈ వివాహం జరిపిస్తున్నావా తండ్రి? ఒకప్పుడు చెడు మీద మంచి గెలవడం కోసం నువ్వు ఎన్నో అవతారాలు ఎత్తావు. అలాగే ఇప్పుడు ఇది కూడా నీ చేతుల మీదుగా జరిపిస్తున్నావా తండ్రి? దేవతలకు సైతం దొరకని అదృష్టం ఈ బాలికకు దక్కింది. తన పతిదేవుడు చేసుకోబోయే రెండో వివాహం ఈ బాలిక రూపంలోనే మళ్ళీ జరుగుతుంది అని చెప్పి, ఇటువంటి పెళ్ళి ఇప్పటి వరకు ఎక్కడా జరగలేదు, ఇక మీదట జరగబోదు అని చెప్పి గుప్తా అలా ఆనందంగా మండపం వైపు చూస్తూ ఉంటాడు. కన్యాదానం చేయడానికి అమ్మాయి తల్లిదండ్రులను రమ్మని చెప్పండి అని పంతులు గారు అంటూ ఉంటే, ఇక అప్పుడు అమ్మాయికి తల్లిదండ్రులు లేరు పంతులు గారు అని చెప్పి అమర్ అంటాడు. లేకపోవడం ఏంటి, అమ్మాయి తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారని చెప్పి అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా రామ్మూర్తిని మంగళాన్ని కాళ్ళు కడగమని చెబుతూ ఉంటారు. ఇక దాంతో అన్నయ్య గారు, వాడికి మీ మీద ఎటువంటి కోపం లేదు, రండి కాళ్ళు కడగండి అని చెప్పి అమర్ వాళ్ళ అమ్మ నాన్న అనడంతో అమర్కి రామ్మూర్తి మంగళ ఇద్దరు కూడా కాళ్ళు కడుగుతారు. ఇక బాగిలోకి ప్రవేశించిన ఆరు ఆనందపడిపోతూ, దేవుడా, నేను చేసేది ఒప్పని మరొకసారి నిరూపిస్తున్నావా తండ్రి? బాగి వాళ్ళ నాన్న చేతుల మీదుగా బాగి పెళ్ళిని జరిపిస్తున్నావా అని చెప్పి ఇక ఆనందపడిపోతూ ఉంటే, గుప్తా కూడా ఇతగాడు పెద్ద కుమార్తెప్పుడు చేయలేకపోయిన కన్యాదానం ఇప్పుడు చిన్న కూతురికి చేస్తున్నాడు, ఈ విధంగా వీళ్ళ బంధాన్ని బలపడేలాగా చేస్తున్నావా తండ్రి అని చెప్పి గుప్తా అనుకుంటూ ఉంటాడు. మరోవైపు పంతులు గారు అమర్ చేత మంత్రాలు చదివిస్తూ ఉంటారు. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతిచరామి అంటూ మంత్రాలు చదివిస్తూ ఉంటే అమర్ అలా మంత్రాలు పలుకుతూ ఉంటే ఇక అవి వినలేక మనోహరి నో అంటూ గట్టిగా చెవులు మూసుకుంటుంది. ఇక అలాగే బాగి చేత కూడా పంతులు గారు మంత్రాలు చదివిస్తూ ఉంటారు. అలా ఎంతో వైభవంగా బాగి అమర్ల పెళ్ళి వేద మంత్రాల సాక్షిగా జరుగుతూ ఉంటే మనోహరి కల్లారా చూస్తూ కూడా ఏమీ చేయలేకపోతుంది. ఇక ఇప్పుడు మంగళసూత్రం కట్టండి బాబు అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. ఇక దాంతో అమర్ పక్కన కూర్చుంది మనోహరి అనుకొని ఎంతో బాధగా తన మెడలో తాళి కడుతూ ఉంటే అందరూ లేచి నిలబడి అక్షింతలు వేస్తూ ఉంటారు. పెళ్లి జరిగిపోతూ ఉండడంతో సౌరవ్ తన మనుషులతో కలిసి బయటకు వెళ్ళిపోతాడు. ఇక అది చూసిన మనోహరి, నో, అమర్ చేత తాళంటి కట్టించుకుంటే అది నేనే అయ్యుండాలి, నా బదులుగా ఎవరు ఆ పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు అని చెప్పి ఎలాగైనా సరే ఈ పెళ్లి నాపాలనుకొని పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. మనోహరి అక్కడికి వచ్చేసరికి అమర్ బాగీల పెళ్లి జరిగిపోతుంది. అసలు నా స్థానంలో ముసుగు వేసుకుని వచ్చి కూర్చుని పెళ్లి జరిపించుకుంది ఎవరు అని చెప్పి అలా మనోహరి కోపంగా చూస్తూ ఉంటుంది. బాబు, పెళ్లి జరిగిపోయింది, ఇప్పుడు అమ్మాయి ముసుగు తీయచ్చు, అమ్మాయి నుదుటిన మీరు బొట్టు పెట్టండి అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే అమర్ వాళ్ళ అమ్మగారు బాగి మొహం మీదున్న ముసుగుని తొలగిస్తారు. మరోవైపు గుప్తా కంగారు పడిపోతూ ఉంటాడు. పౌర్ణమి గడియలు ముగిసిపోతున్నాయి, ఈ బాలిక ఇంకా శరీరంలో నుండి బయటకు రాలేదు అని చెప్పి గుప్తా కంగారు పడిపోతూ ఉంటాడు. బాగిని చూడగానే అంతా కూడా షాక్ అవుతారు. మిస్సమ్మ, నువ్వేంటి ఇక్కడ కూర్చున్నావని చెప్పి పిల్లలు అంటూ ఉంటే అప్పుడు మంగళ బాగి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, వసే నీకేమైనా పిచ్చి పట్టిందా, నువ్వెందుకు పెళ్లిపీటల మీద కూర్చున్నావు, నువ్వెందుకు ఇతని చేత తాళి కట్టించుకున్నావని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఆరు ఏమో మొత్తానికి నా పిల్లలు నా అత్తమామలు అంతా సేఫ్, పెళ్ళి జరిగిపోయింది అని చెప్పి ఇక అలా సైలెంట్గా ఉండిపోతుంది. ఏం మాట్లాడేవేంటి చెప్పు, ఎందుకు ఇలా చేసావని చెప్పి మంగళ ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇక మనోహరి పరిగెత్తుకుంటూ వచ్చి బాగి మెడలో ఉన్న తాళిని కోపంగా చూస్తూ, ఎందుకు ఇలా చేసావు, మా ఇంట్లో జీతానికి పనిచేసే దానివి అమర్తో జీవితం పంచుకోవాలని ఎందుకు అనుకున్నావని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటే, నా కూతురు ఈ తప్పు కావాలని చేయలేదమ్మా అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటే, ఇక చాలు మీరేం మాట్లాడకండి అని చెప్పి మనోహరి మండపం దగ్గర గొడవ చేస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్న. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.